అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చిరంజీవి గారు ఎప్పుడు కూడా 10 మందిలో మనం ఉండాలి అనుకుంటాడు. నాకు ఎవరో ఇచ్చిన డబ్బు నాకు అవసరం లేదు డాడీ అని. ఈజ్ అ గ్రేట్ లేడీ. డిస్ట్రిబ్యూటర్ నష్టపోకూడదు, ఎగ్జిబ్యూటర్ నష్టపోకూడదు, మేము నష్టపోకూడదు. సార్, మణిశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ అయింది అండ్ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్ట్ అయితే 358 crores కలెక్ట్ చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు. సో అసలు ఇది 400 crores కలెక్ట్ చేసే అవకాశం ఉందా? ఎంత టైం పట్టొచ్చు ఇంకా ఒకవేళ నాకు తెలిసి సండేకి 400 crores అవుతుంది. ఈ సండే ఓకే, ఈ సండేకి 400 crores అవుతుంది, జిఎస్టీ కాకుండా. ఓకే, ఇంక్లూడింగ్ జిఎస్టీతో అయితే 500 crores అవుతుంది. ఓకే, అంటే స్టిల్ ఇప్పటికీ క్రౌడ్ జిఎస్టీ కలుపుకుంటాం కదా కంపల్సరీ పబ్లిక్ దగ్గర. నాకు నియర్ బై ఇంక్లూడింగ్ జిఎస్టీ 500 crores. ఓకే ఓకే. సో అంటే ఇంకా క్రౌడ్ కనిపిస్తూనే ఉందా సార్ థియేటర్ దగ్గర? స్టిల్ ఈ రోజుకి మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పటికి కూడా మార్నింగ్ షోలకు మాత్రమే టికెట్లు తగ్గుతున్నాయి. మ్యాట్నీలు కానీ ఎక్కడ కూడా అసలు నోవే, కంటిన్యూ ఫుల్స్ అండ్ థియేటర్. ఇది నేను అబద్ధంగా చెప్తుంది, నేను అబద్ధం కలెక్షన్ చెప్పను, అబద్ధం కలెక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఇది మీరు బుక్ మై షోలో చూసినా ఎక్కడ చూసినా ఈజ్ ద రియల్ కలెక్షన్. ఆయన చిరంజీవి గారు ఎప్పుడు కూడా 10 మందిలో మనం ఉండాలి అనుకుంటాడు. నాకు హిట్ అయింది కాదు, నా 5 సినిమాలు హిట్ అయ్యాయి సంతోషం అనుకుంటాడు. ఎందుకంటే చిన్న సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి, నేను హిట్ అయ్యాను, నేను బ్లాక్ బాస్టర్ కొట్టాను, వాళ్ళు కూడా హిట్ కొట్టారు సంతోషం అని కోరుకుంటాడు. ఎప్పుడు కూడా అలాగే కనుక్కొని ఆయన, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆనందంతో ఉంటాడు. 2 ఆనందం ఉంది ఆయనకి. కూతుర్ని సినిమా ఇండస్ట్రీగా వస్తాను అన్నది, వస్తానన్నప్పుడు చెప్పిన నిబద్ధత చెప్పాడు ఆయన. అమ్మ నాకు ఇదిగో అంటే, నాన్న నేను చాలామంది నిర్మాతలు హీరోలు అమ్మాయిలు వస్తున్నారు, వచ్చి అమ్మ నీకు ఇంత 10 కోట్ల మొత్తం నువ్వు ఇంట్లో కూర్చోమ్మా, నీ పేరేసి ఇచ్చేస్తాం అంటున్నారు. ఆ స్టేజ్లో సుస్మిత గారు లేరు. నేను నిజంగా సినిమా తీయాలా, నా డబ్బులు పెట్టుబడి పెట్టాలా, నా డబ్బులు పెట్టుబడి పెట్టిన దానిలో నష్టలాభాలు భరించాలా, నా మొత్తం సినిమా అంటే ఏంటో, ఆ సినిమా ఎలా తీస్తున్నామో నా తండ్రి పక్కన పెడితే, నేను రియల్గా సినిమాలో నిర్మాతగా నేను డబ్బు పెట్టుబడి పెట్టానా, నాకు ఆ లాభం వచ్చిందా, దాన్ని ఎంజాయ్ చేస్తాను తప్ప నాకు ఎవరో ఇచ్చిన డబ్బు నాకు అవసరం లేదు డాడీ అని చెప్పింది. ఈజ్ అ గ్రేట్ లేడీ. అండ్ సుస్మిత గారు అంటే వెరీ వెరీ గుడ్. ఎందుకంటే చాలా మంచిది అమ్మాయి. సాహు, గరికపాటి సాహు చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గర మేము సినిమా తీసుకున్నాం, వైజాగ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే ఓకే. మీ దగ్గర ఎట్లా ఉన్నాయి సార్? మాకు అసలు హైయెస్ట్ ఇప్పుడు కూడా కలెక్షన్స్ ఇంకా మాదే. 18 crores అబోవ్ దాటింది, 20 అబోవ్ చేస్తుంది, 20 అబోవ్ చేస్తుంది. వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే, మాకు సినిమా రిలీజ్ ముందు కొంత డబ్బు కూడా తగ్గించి ఇచ్చారు, మీకు నష్టపోతారేమో అంటే. అంత మంచి మనసున్న వాళ్ళిద్దరూ కూడా. అంటే డిస్ట్రిబ్యూటర్ నష్టపోకూడదు, ఎగ్జిబ్యూటర్ నష్టపోకూడదు, మేము నష్టపోకూడదు, అందరూ బాగుండాలి, కుటుంబం బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి. అలాగనే ఆ హీరో గారు సినిమా తీసాం, ఎక్కడొకటి ఫెయిల్ కాకూడదు అండ్ ఒక నిబద్ధత తీసుకున్నారే, ఒక ఆలోచన తీసుకున్నారే. ఆ ఆలోచనతో ప్రతి అడుగు కూడా ఏ విధంగా వేస్తే బాగుంటుంది. రేట్ ఎక్కువ పెడితే చిరంజీవి గారి సినిమాకు రారేమో, మాట కాస్తామేమో, 250 రూపాయలే ఉండాలి. రేట్ ఎక్కువ పెడితే చిరంజీవి గారి సినిమాకు రారేమో, లేకపోతే మళ్ళీ రేపు ఉదయం అభిమానుల దగ్గర మాట కాస్తామేమో, 500 రూపాయలే పెట్టారు. ప్రతి దిక్కున కూడా ప్రతి బ్యాలెన్స్డ్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే అది సుస్మిత గారు, గరికపాటి సాహు గారు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రొడక్షన్, ఇట్స్ ఎ గ్రేట్. మామూలుగా అంటే నేను నిర్మాతగా నేను చాలామందితో చూస్తాను, చాలామంది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అంటే ఒక ప్రొడక్షన్ కంపెనీ అనేది ఇలా ఉండాలి. ఒక నిర్మాతను చూడాలి, ఒక డిస్ట్రిబ్యూటర్ని చూడాలి, ఒక ఎగ్జిబ్యూటర్ని చూడాలి, అలాగే హీరోని చూడాలి. ప్రతి దిక్కున కూడా ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కలగకుండా నడిపించుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉంటే అనిల్ రావుపూడి ఇస్ ఎ గ్రేట్. అంటే ఈ మాట చెప్పి హిట్ ఇచ్చాడు, మాట చెప్పి హిట్ ఇచ్చాడు. ఇది చిరంజీవి గారు దాంట్లో. చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆయన హిట్ అయిపోతే సంతోషం కాదు, అందరూ హిట్ అవ్వాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఆ విషయంలోనే నిన్న చెప్పాడు, మా అమ్మాయి ఈ విధంగా చేసింది, ఈ విధంగా చేసింది, నా కూతురులాగే అందరు కూతుర్లు రావాలి, అందరి పిల్లలు రావాలి, ఇక్కడ ఏవి ఉండవు, ఇలాంటివి ఉండవు, భయపడకండి, మన నిబద్ధత ఉండాలి, మనలో ఆలోచన ఉండాలి, మనలో పవర్స్ ఉండాలి అన్నారు. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. వేరే వాళ్ళు ఏదో కొంచెం చిన్నగా తప్పుగా అర్థం చేసుకుంటే మనం ఏం చేయలేం. కానీ ఇట్స్ అ గ్రేట్ మూవీ. ఇది చరిత్ర, బ్లాక్ బాస్టర్,
ఒక చిరంజీవి గారిని మళ్ళా కొట్టాలంటే ఆయనే రికార్డు బదులు కొట్టుకోవాలి తప్ప ఇంకొకరి రికార్డుని బదులు కొట్టలేరు. ఎందుకంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ 500 crores రీచ్ అవుతుంది ఇస్ అ కన్ఫర్మ్. నెక్స్ట్ సండే కల్లా ఇంకో సినిమా కూడా లేదు. 50 రోజులు నాకు తెలిసి దాదాపు 200 థియేటర్లు పడతాయి. 50 days అంటే సీల్డ్ అనేది మర్చిపోయాం, సీల్డ్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి కనుక ఈజ్ అ గ్రేట్ మెమొరీ. మళ్ళీ పాత రకంలో మళ్ళీ సీల్డ్ చూసాం, పాత రకంలో మళ్ళీ చిరంజీవి గారి దగ్గర అందరిది మెమొరీ తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటున్నాం, అంత సంతోషం. సో మేము 400 కోట్లే అనుకుంటున్నాం కానీ మీరు 500 కోట్లు అంటున్నారు. పక్కా వస్తుంది అది, అంటే రికార్డ్ చెప్తుంది, నేనేం అబద్ధం చెప్పట్లేదు. 18% జిఎస్టీ 400 కోట్లకి ఇంటూ 18% అంటే 88 crores అంటే 12 crores అంటే 500 crores రీచ్ అవుతుంది. అది ఎవరైనా పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేసిన డబ్బు ఇంక్లూడింగ్ జిఎస్టీ అంటాం కదా, అందుకని 500 crores రీచ్ అవుతుంది అని చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.